హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా నమస్కారం. చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఏపీ టెట్కి సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో మనం ఏంటంటే ఈ వీడియోలో చూద్దాము. అలాగైతే ఎగ్జామ్స్ అనేవి ముగిశాయి, రిజల్ట్ గురించి చూస్తున్నారు. మనకి 14వ తారీఖున రిజల్ట్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, అలాగైతే ఈరోజు మనం ఏంటంటే మార్నింగ్ ఒక పోల్ అనేది అయితే నిర్వహించుకున్నాం. ఏపీ టెట్కి సంబంధించి క్వాలిఫై అయ్యారా లేదా, లేకపోతే ఇంకా చూసుకోలేదా, స్కోర్ కలిస్తే క్వాలిఫై అవుతాము లేకపోతే లేదు అని చెప్పి ఈ యొక్క పోల్ రిజల్ట్ కనుక మనం చూసినట్లయితే క్వాలిఫై అయ్యాము అని చెప్పి 66% మంది పోల్ చేయడం అయితే జరిగింది. కాలేదు అని చెప్పి 12% మంది అన్నారు. ఇంకా చూసుకోలేదు అని చెప్పి 6% మంది అయితే ఉన్నారు. స్కోర్ కలిస్తే క్వాలిఫై అవుతాము లేకపోతే లేదు, పేపర్ టఫ్గా ఉందని చెప్పి 15% మంది పోల్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే, కొంతమంది అభ్యర్థులకి ఏంటంటే వాళ్ళు క్వాలిఫై అవుతారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుందో కూడా లేదో వాళ్ళకి తెలియదు అనమాట. అలాగైతే ఇప్పుడు మనం ఈ మెట్రిక్స్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, టెట్కి మొత్తం ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడ చూడండి, టెట్కి మొత్తం అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతంటే 3,17,950 మంది టెట్కి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. దాంట్లో మనకి పోయినసరే నేనేంటంటే మీకు చెప్పాను 37,581 మంది ఈ టెట్కి సంబంధించి ఆబ్సెంట్ కావడం అయితే జరిగింది అని అయితే నేను మీతో చెప్పడం అయితే జరిగింది. ఓకే, మనం ఏంటంటే ఆ 11.8 ఆ రేంజ్లో అట్లా లెక్కేసుకున్నాము. ఇప్పుడు మనకి టెట్కి ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 2,80,369 మంది టెట్కి హాజరు కావడం అయితే జరిగింది. అలాగైతే దీంట్లో ఇక్కడ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1,87,847 మంది టెట్కి క్వాలిఫై కావడం అయితే జరిగింది. టెట్కి క్వాలిఫై కాని వాళ్ళు ఎంతమంది అంటే 33,644 మంది టెట్కి క్వాలిఫై కాలేదు. అదేవిధంగా రిజల్ట్ చూసుకొని వాళ్ళు అంటే రెస్పాన్స్ షీట్లే చూసుకోలేదు, ఏమీ కూడా చూసుకొని వాళ్ళు 16,822 మంది ఉన్నారు. దాని తర్వాత పేపర్ టఫ్గా వచ్చింది, స్కోర్ యాడ్ అయితే బాగుండు అని చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 42,055 మంది మనకేంటంటే టెట్కి సంబంధించి స్కోరు యాడ్ అవుతుందా లేదా అని అయితే ఎదురు చూస్తున్నారు. ఓకే, సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు నార్మలైజేషన్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. అది ఎంత యాడ్ అవుతుందని అయితే మనం చెప్పలేము, కానీ మీ పేపర్ కనుక నిజంగా రియల్గా కనుక మీ పేపర్ టఫ్గా వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు నార్మలైజేషన్ స్కోర్ అనేది అయితే యాడ్ అవుతుంది. మీరు ఏ షిఫ్టో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే టెట్కి సంబంధించి ఇదేంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్గా మనం అయితే చెప్పుకున్నాము. ఇక్కడ మరో విషయం ఏంటంటే మీరు డిఎస్సిలో విజయం సాధించడానికి ధార్మిక్ పబ్లికేషన్ ఏంటంటే మీరు బిట్ బ్యాంక్ రూపంలో అంటే బిట్స్ రూపంలో 9,400 బిట్స్ రూపంలో మీకు ఒక మెటీరియల్ అనేది అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఎస్జిటి అండ్ ఎస్సీ వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ మెటీరియల్ అనేది. మీరేంటంటే ఈ బిట్స్ కనుక చదువుకుని వెళితే ఖచ్చితంగా మీరు డిఎస్సిలో విజయం సాధించవచ్చు. టెట్కి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా ఈ వేళ మెటీరియల్ నుంచే వచ్చాయి. మీరు తప్పనిసరిగా మీరేంటంటే ఈ మెటీరియల్ తీసుకోవాలనుకునే వాళ్ళు 9505295144కి కానీ లేకపోతే 7729954645 కానీ మీరేంటంటే కాల్ చేసి మెటీరియల్ అనేది తీసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.